ప్రపంచమంతా ఎంతగానో ఎదురు చూస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ని రష్యా ఆగస్టు 11న రిజిస్టర్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఒక ప్రకటనలో రష్యా కనుక్కున్న ఈ కోవిడ్ వ్యాక్సిన్ వాలంటీర్లతో పాటు ప్రెసిడెంట్ పుతిన్ మీద, పుతిన్ యొక్క కుమార్తె మీద కూడా ప్రయోగించడం జరిగిందని, మంచి సత్ఫలితాలను కూడా రాబెట్టిందని వెల్లడించారు. అయితే ఈ కోవిడ్ వ్యాక్సిన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్ని దేశాల మాదిరిగానే రష్యా దేశం కూడా COVID-19కి వ్యాక్సిన్ కనుక్కునే ప్రయత్నంలో జూన్ నుండి క్లినికల్ ట్రయల్స్ని మొదలుపెట్టింది. ఈ ట్రయల్స్లో భాగంగా వాలంటీర్లని 2 గ్రూపులుగా మార్చి మొదటి గ్రూప్ వారికి జూన్లో వ్యాక్సిన్ని ఇచ్చి వారిని జూలై 15న డిశ్చార్జ్ చేయడం జరిగింది. రెండవ గ్రూప్ వారిని జూలై 20న డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ 2 గ్రూపుల వారు, ఈ 2 గ్రూపుల వాలంటీర్స్కి వ్యాక్సిన్ తీసుకున్నాక ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగి కోవిడ్ వైరస్తో పోరాడే శక్తిని కూడా వాళ్ళు పొందడం జరిగింది. అయితే ఈ వ్యాక్సిన్ని దేంతో తయారు చేశారని గమేలియా నేషనల్ రీసెర్చ్ సెంటర్ రష్యాలో ఈ విధంగా చెప్పింది. ఎడినో వైరస్ అనబడే ఒక వైరస్ నుండి సేకరించిన కొన్ని పదార్థాలతో ఈ వ్యాక్సిన్ని తయారు చేశారు. ఇక ఈ వ్యాక్సిన్ సక్సెస్ అయిన తరుణంలో రష్యా దేశంలో ఎవరైతే రిస్క్ గ్రూప్కి చెందుతారో, అంటే మెడికల్ వర్కర్స్ కానీ, లేదంటే హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, వృద్ధులు, ఇలా మొత్తం రష్యా దేశంలో ఉన్న 60% మంది జనాభాకి ఈ వ్యాక్సిన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్ లెవెల్కి కూడా తీసుకెళ్లి కొన్ని మిలియన్ డోసుల్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది.